పల్లెలు పడకేస్తున్నాయి, పట్టణాలు హాస్పిటల్స్కు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ప్రజలను జ్వరం జడిపిస్తుంది. అంటుబట్టనివి కొన్ని, సీజనల్ వ్యాధులు మరికొన్ని. మొత్తంగా ఇంటికొకరు చొప్పున అన్నట్టుగా ఇప్పుడైతే హాస్పిటల్స్లోనే లేదా ఇంట్లోనో బెడ్స్కే పరిమితమైపోతున్నారు అందరూ. ఇంతకీ ప్రస్తుత పరిస్థితి అసలు ఎలా ఉంది? రాష్ట్రంలో విష జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇలా రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే రోజు రోజుకు ఈ కౌంట్ పెరగడం ఇప్పుడు కాస్త కంగారు పెడుతుందనే చెప్పాలి. నిజానికి జ్వరం వస్తుంది, ట్రీట్మెంటు తీసుకుంటారు, అత్యవసరమైతే హాస్పిటల్స్లో జాయిన్ అవుతారు, తగ్గిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతారు. బట్ ఇప్పుడు కొన్ని రోగాలు అస్సలు అంతు పట్టడం లేదని అన్నారు డాక్టర్స్. నార్మల్గా ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం, పారిశుద్ధం సరిగ్గా లేకపోవటం, వాతావరణంలో మార్పులు జరగటం ఇలాంటి వాటి వల్ల జ్వరాల బారిన పడుతూ ఉంటారు. అంతేకాదు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు ఉంటే డెంగ్యూ అని, జ్వరం తీవ్రత అధికంగా ఉంటే టైఫాయిడ్ అని ఇలా డిసైడ్ అయ్యి దానికి తగ్గ టెస్టులు చేయించేవారు. బట్ ఇప్పుడు ఇలా చేసిన టెస్టులలో వారు ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ఈ లక్షణాల కాంబినేషన్స్ మారిపోతున్నాయి. దీంతో ఏ రకమైన జ్వరమో అర్థం కాక డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిప్పాల్సి వస్తోంది. దీనివల్ల చికిత్స అందించడం లేట్ అయిపోతుంది. ఇక మరోవైపు జేబు కూడా ఖాళీ అవుతుంది. అంతేకాదు, కొన్ని జ్వరాలు వారం 10 రోజులైనా తగ్గడం లేదు. ఒకవేళ తగ్గినా సరే రోగిని నీరసం మాత్రం వదలడం లేదు. దీనికి తోడు కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు 2 వారాల పాటు ఉంటున్నాయి. దీంతో ఇదెక్కడి మాయదారి జ్వరం అంటూ తలలు బాదుకుంటున్నారు బాధితులు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకసారి జ్వరం వస్తే ఇది వరకు 2 రోజుల్లో కోలుకునేవారు అంతా. ఇప్పుడు మాత్రం 10 నుంచి 15 రోజుల వరకు మామూలు వ్యక్తులుగా కాలేకపోతున్నారు జనం. ఇక వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారి పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉందనే చెప్పాలి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వారిని మరింత ఇబ్బందులు పెడుతున్నాయి. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దాదాపు సేమ్గా ఉంది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు జ్వరాలపై ఇప్పుడు ఫోకస్ చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో దీనిపై సమీక్షను సైతం నిర్వహించారు. రాష్ట్రంలో ఏకంగా 5,000కు పైగా డెంగ్యూ కేసెస్ నమోదయ్యాయి ఇప్పటికే. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు కూడా. దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని అన్నారు. అంతేకాదు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా సిబ్బందిని హెచ్చరించారు సీఎం. ఇక అటు చంద్రబాబు కూడా సీజనల్ వ్యాధులపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, జ్వరాలతో ఎవరి ప్రాణాలు కూడా పోవద్దని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. నిజానికి ఇది వ్యాధుల సీజన్. చికిత్స కంటే నివారణ మాత్రమే మేలు కాబట్టి ప్రజలు దీనిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జోలికి దోమలు రాకుండా చూసుకోవాలి అంటే మన చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వచ్చిందంటే మరింత అప్రమత్తత అవసరమని అంటున్నారు డాక్టర్స్. జ్యూస్లు ఎక్కువగా తీసుకోండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆరోగ్యకరమైన భోజనం మాత్రమే తీసుకోవాలని అంటున్నారు డాక్టర్స్. ముఖ్యంగా తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. జలుబు వచ్చిందంటే అలర్ట్ అవ్వాల్సిందే అని అంటున్నారు డాక్టర్స్. సొంత వైద్యాన్ని మానేసి హాస్పిటల్కు వెళ్లి సరైన చికిత్స తీసుకోవాలని మరీ సూచిస్తున్నారు డాక్టర్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.